నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈరోజు పేపర్ అనాలిసిస్లో భాగంగా వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తా సమూహాలను, వార్తా అంశాలను కూడా మనం చూద్దాం. ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే, తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా రిజల్ట్ వచ్చేసింది. సో అధికార కాంగ్రెస్ పార్టీ కూడా చాలా మటుకు అన్ని మున్సిపాలిటీల్లో పాగా వేయడం జరిగింది. తదుపరి స్థానంలో బీజేపీ అలాగే బీఆర్ఎస్ కూడా ఉండడం జరిగింది. ఎంఐఎం కూడా మంచి సీట్లను సాధించింది. సో మొత్తం మీద రేపు లేదా ఎల్లుండి మేయర్ మరియు చైర్మన్ల ఎన్నిక జరగబోతోంది. అసలు ఎవరు వారి వారి మున్సిపాలిటీలో రాజ్యం వెళ్ళబోతున్నారు అనే అంశాలు కూడా కీలకంగా మారనున్నాయి. సో అదంతా పక్కన పెడితే కనుక ఇవాళ వార్తలు ఏమొచ్చాయి, అలాగే దీనికి సంబంధించి కూడా పేపర్లో వివిధ అంశాలకు సంబంధించి ఏం ప్రచురించారు అనే అంశాలు మనం చూసుకున్నట్టయితే, మొదటిగా ఈనాడులో మనం చూసుకుంటే కనుక సేవా తీర్థులో ప్రతిక్షణం, దేశహితం కోసమే పనిచేస్తా, సౌత్ బ్లాక్ నుండి నూతన భవనంలోకి పీఎంఓ. ఇక కొత్తగా నిర్మించినటువంటి ప్రధానమంత్రి కార్యాలయం సేవా తీర్థులో ప్రతిక్షణం దేశహితం కోసమే పనిచేస్తానని మోదీ ఉద్ఘాటించారు. వికసిత భారత్ దిశగా దేశం ప్రయాణం చేస్తుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో కొత్తగా నిర్మించినటువంటి పీఎంఓ భవన్ అంటే ప్రధానమంత్రి కార్యాలయం సంబంధించి కూడా ఆయన ఆవిష్కరించడం జరిగింది. సో నూతన కార్యాలయాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నాడు. రైట్. భలా జింబాబ్వే ప్రపంచ కప్లో పెను సంచలనం. T20 క్రికెట్ ప్రపంచ కప్లో పెను సంచలనం నమోదైంది. ఇక టైటిల్ ఫేవరెట్ ఆస్ట్రేలియాకు జింబాబ్వే షాక్ ఇచ్చింది. శుక్రవారం గ్రూప్ బి పోర్లో ఆ జట్టు 23 పరుగుల తేడాతో కంగారు జట్టును ఓడించింది. మొదట జింబాబ్వే 2 వికెట్లకు 169 పరుగులు తీసింది. ఛేదనలో ఇక ముంజరాబానీ 4/17, బ్రాడ్ ఎవెన్స్ 3/23 ధాటికి ఆసిస్ 19.3 ఓవర్లలో 146 పరుగులకే ఆల్అవుట్ అయింది. రైట్. మరొక అంశం చూసుకుంటే కనుక సత్తా చాటిన సాయితేజ. ప్రపంచ కప్లో నెదర్లాండ్స్లో గ్రూప్ ఏ మ్యాచ్లో భాగంగా సాయితేజ ముక్కమల్ల 79.51 బంతుల్లో కూడా 5x4 అలాగే 4x6 సత్తా చాటాడు. అమెరికాకు ఆడుతున్నటువంటి ఈ తెలుగు కుర్రాడు అదరగొట్టడంతో ఆ జట్టు 93 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ను కూడా చిత్తు చేసింది. మొదట అమెరికా 6 వికెట్లకు 196 పరుగులు చేసింది. ఛేదనలో నెదర్లాండ్స్ 15.5 ఓవర్స్లో 103 పరుగులకే ఆల్అవుట్ అయింది. హర్మీత్ సింగ్ 21/4 విజృంభించాడు. రైట్. సో అలా నేడే రాష్ట్ర బడ్జెట్ 3.46 లక్షల కోట్ల అంచనాలతో సమర్పణ, 3 ఆర్థిక జోన్లు, ఉద్యాన హబ్, సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం, కేంద్ర సహకారంతో ప్రగతి దిశగా అడుగులు వేసే వ్యూహం. ఈ యొక్క బడ్జెట్ విశేషం ఏంటంటే, అమరావతి నిర్మాణంలో భాగంగా, సుపరిపాలనలో భాగంగా కూటమి సర్కార్ ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తూ ఉన్నారు. ఇప్పటికే సంక్షేమ పథకాలు అలాగే ఎక్కడ ఎలాంటి కష్టాలు రాకుండా కూడా అన్నీ అధిగమిస్తూ కూడా వ్యవసాయ రంగం కానివ్వండి, విద్యారంగం కానివ్వండి, వైద్య రంగం కానివ్వండి, ఆర్థిక రంగం కానివ్వండి, ఏదైనా సరే ఎన్ని రంగాలు ఉన్నప్పటికీ కూడా అన్ని రంగాలను సమానత్వంగా ఉండి సమానంగా చూసుకునేటువంటి ఒక ఉద్దేశంతో కూడా ముందుకు సాగుతున్నటువంటి రాష్ట్ర బడ్జెట్లో ఈసారి ఈ 2026కి సంబంధించినటువంటి బడ్జెట్ ఎలా ఉండబోతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి అంశం. శాసనసభలో ఎన్డీఏ ప్రభుత్వం శనివారం తమ 3వ బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ఇది దాదాపు 3.46 లక్షల కోట్ల అంచనాలతో ఉండవచ్చు. ఎన్నికల మేనిఫెస్టోకు అనుగుణంగా ఫలితాలు రాబట్టేలా బడ్జెట్ కేటాయింపులు ఉండబోతున్నాయి. సూపర్ 6 పథకాలు అలాగే పోలవరం ప్రాజెక్టు సహా అన్ని ప్రాంతాలకు తాగునీటి భరోసా ఇచ్చే సాగునీటి ప్రాజెక్టులు, అలాగే అమరావతి నిర్మాణం, రహదారులు, మౌలిక సౌకర్యాల కల్పనే ధ్యేయంగా బడ్జెట్ స్వరూపం ఉండనుంది. 3 ఆర్థిక జోన్లు అలాగే రాయలసీమ ఉద్యాన హబ్ లాంటి అంశాలకు బడ్జెట్లో ప్రాధాన్యం ఉంటుంది అని చెప్పేసి ఆర్థిక మంత్రి తెలియజేశాడంట. రైట్. జగన్ కదిలితే జనాలకు నరకమే, రాజకీయ ముసుగులో నేరాలు చేస్తున్నారు. ఇక ఫ్యాక్షన్ మానవత్వంతోనే హెరిటేజ్పై ఆరోపణలు, నల్లమల సాగర్ ప్రాజెక్టుకు తెలంగాణ అభ్యంతరం సరికాదు, జనాభా నిర్వహణపై ఈ సమావేశాల్లోనే పాలసీ. ఇక శాసనసభలో సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో కూడా మాట్లాడారంట. రైట్. కొంచెం డీప్గా వెళ్తే కనుక రాజకీయ ముసుగులో నేతలే నేరాలు చేస్తే ఎలా అని వైకాపా అధినేత జగన్ను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ రోడ్డుపైకి వస్తున్నారంటే ఏం జరుగుతుందనే భయం ప్రజల్లో నెలకొంటోంది. ఎక్కడ వెళ్ళినా దౌర్జన్యం, రోడ్డంతా దిగ్బంధం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన విజయవాడ నుండి గుంటూరు వెళ్లేందుకు 6 గంటల ఆ సమయంలో ప్రయాణికులంతా నరకం అనుభవించాలని నిలదీశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభలో శుక్రవారం సీఎం ప్రసంగించారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిందే కాక ఆ వివాదంలోకి హెరిటేజ్ సంస్థను తీసుకొచ్చారు. తిరుమల లడ్డు కల్తీకి హెరిటేజ్కు ఏం సంబంధం ఉందని చెప్పేసి ప్రభుత్వం నుండి ఆ సంస్థ ఒక్క పైసా కూడా అడగలేదు. పత్రిక ఉంది కదా అని చెప్పేసి పెద్ద పెద్ద హెడ్లైన్లు పెడుతున్నారు. బ్రాండ్ దెబ్బతీస్తే హెరిటేజ్కు నష్టం వస్తుందనే వాళ్ళ భావన. ఇక వాళ్ళు చేసినటువంటి నేరం నుండి తప్పించుకోవడానికి ఇతరులపై నెట్టేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఉన్నారు. గతంలో రాయలసీమ ఫ్యాక్షన్లో ప్రత్యర్థులను ఆర్థికంగా దెబ్బతీసేందుకు చిన్ని చెట్లని నరికేవేసేవారు. ఇప్పుడు అలాంటి వ్యవహారాన్నే వైకాపా వారు నడిపిస్తూ ఉన్నారు. రౌడీ అనేవాడు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు, శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు గారు.
సో గవర్నర్ ప్రసంగిస్తుండగా వైకాపా సభ్యులు కాగితాలను చించి ఆయనపై వేసి అవమానించారని సీఎం ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో ఈ అసెంబ్లీ బూతులకు నమూనాగా ఉండేది. పాలకులు అసెంబ్లీలో అవమానించినా ఇక తీరుకు తనతో పాటు ఈ 5 ఏళ్ళు ఎంతో మంది కన్నీళ్లు పెట్టుకున్నారని గుర్తు చేశారు. ఇక గోదావరి జలాల విషయానికి వస్తే కనుక గోదావరి జలాల్ని 2 రాష్ట్రాలు వినియోగించుకోవాలి. ఏటా 3500 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో వృధాగా వెళ్తున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. రైట్, ఇంకొక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చూస్తే కనుక తిరుపతి లడ్డు వ్యవహారం చాలా సున్నితమైనటువంటి అంశం. కొందరి కావాలనే దేవుడి పవిత్రతను, భక్తుల మనోభావాలను దెబ్బతీయాలని చెప్పేసి ప్రయత్నించారు. జరిగిన తప్పులు చెప్పకపోతే ఆ పవిత్రతను కొనసాగించేందుకు వైకాపా వారు వెనకాడరు. శ్రీ వెంకటేశ్వర స్వామి విషయంలో తెలిసి కానీ తెలియక కానీ తప్పు చేయను. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం సహా అన్ని దేవాలయాల పవిత్రతను కాపాడే బాధ్యత తీసుకున్నామని చెప్పేసి కీలకంగా ఆయన నిన్న శాసన సభలో మాట్లాడడం జరిగింది. బంగ్లా ప్రధానిగా తారిక్ 209 స్థానాల్లో బీఎన్పీ విజయ ఢంకా. 2 దశాబ్దాల తర్వాత అధికారంలోకి. అలాగే 2వ స్థానంలో మతతత్వ పార్టీ జమాతే ఏ ఇస్లామీ. బంగ్లాదేశ్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి నిజంగా చెప్పాలంటే. అక్కడ ఉన్నటువంటి మాజీ ప్రధాని షేక్ హసీనాకు సంబంధించినటువంటి వారు అక్కడ రిజైన్ చేసేసి ఆమె పారిపోవడం జరిగింది. ఆమె వెళ్ళిపోయారు. సో సైన్యాధికారంలో ఉన్నటువంటి ఒక బంగ్లాదేశ్లో మత కల్లోలాలు, అలాగే హిందువులపైన దాడులు కానివ్వండి, అక్కడ పరిస్థితులు మొత్తం కూడా అదుపు తప్పిపోయాయి. సో అంత అల్లర్లు, అన్ని గొడవలు, దాదాపు కొన్ని వందల మందికి గాయాలు, కొన్ని వేల మంది నిరాశ్రయులు, ఎంతో అసలు అక్కడ పాలన అనేది గాడి తప్పిపోయింది మొత్తం కూడా చెప్పాలంటే. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో బీఎన్పీ పార్టీ 209 స్థానాల్లో కూడా గెలవడం జరిగింది. ఈ తారిక్ రహమాన్ కూడా ఈ హెల్త్ విషయంలో ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఆయన స్పెషల్ పర్మిషన్ కింద లండన్ వెళ్ళారు. లండన్ నుండే ఆయన పార్టీని నడిపించారు. సో మళ్ళీ బంగ్లాదేశ్కి వచ్చి ఆ నేలను ముద్దాడి ఒక సెంటిమెంటల్ సీన్ని క్రియేట్ చేసేసి ఈ బంగ్లాదేశ్లో ఆయన మరో ప్రధానిగా అవతరించబోతున్నాడు. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు బంగ్లాదేశ్కి భారత్కి సంబంధాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. సో ఈయన ప్రభుత్వం ఏర్పడ్డాక మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి, ఆ సంబంధాలు మెరుగుపడతాయని చెప్పేసి కూడా అందరూ ఆశిస్తున్నటువంటి సందర్భం. నిన్న ట్విట్టర్ ద్వారా కూడా మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసినటువంటి సందర్భం. 5 ఏళ్ల తర్వాత పురుష ప్రధాని అని చెప్పేసి ఒక వార్త వేశారు. సో అది బంగ్లాదేశ్లో ఉన్నటువంటి విషయం. కవర్లు కట్టడంతో నాణ్యత పెరిగిన మామిడికాయలు. టన్ను బంగనపల్లి 1.75 లక్షలు. కవర్లు కట్టిన వారికి అధిక ధర. కాయకు కవర్లు కట్టి సాగు చేసే బంగినపల్లి మామిడి రేట్ ఎంతో తెలుసా? టన్ను 1.75 లక్షలు. గత కొన్నేళ్ళుగా పోలిస్తే టన్నుకు 50,000కు పైగా అధికంగా దక్కుతోంది. అదే కవర్లు కట్టిన వారికి ధర టన్ను 80 నుండి 90,000. అంటే సగానికి సగం తేడా. కవర్లు కట్టిన మామిడిని ఎన్టీఆర్ జిల్లాకు వచ్చి కొంటున్నారు. తోతాపురి మామిడి రకానికి టన్నుకు 1.5 లక్షలు దక్కుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 25,000 అధికం. పచ్చళ్ళు పెట్టుకునేందుకు కోల్కతా, పూణే ప్రాంతాల నుండి వ్యాపారులు వచ్చి తీసుకెళ్తున్నారు. ఇది బంగినపల్లి మామిడి. సో మామిడికి సంబంధించి కూడా అంత రేటు. ఎండాకాలం రాకముందే ఇంత రేటు ఉందంటే ఎండాకాలం వచ్చినాక ఇంకెంత రేట్ లేదు. రైట్, మద్యం మహా రవాణాలో మహా దోపిడీ. ఒక్కో కేసు రవాణా ఛార్జ్ 13 రూపాయలు, దాన్ని 34 రూపాయలు పెంచి 200 నుండి 400 కోట్లు కొల్లగొట్టిన వైకాపా నేతలు. రాజ్ కేసరెడ్డి ముసుగు సంస్థ సిగ్మా లాజిస్టిక్స్ ముందు పెట్టినటువంటి దందా. రైట్, జగన్ జమానాలో మరో కుంభకోణం, సిఐడి కేసు, అలాగే సిట్కు అప్పగింత. వామ్మో, నిజంగా నిన్ననే అనుకున్నారు 3,500 కోట్లకు సంబంధించినటువంటి ఒక స్కామ్ జరిగింది. అసలు ఆయన ఎట్లా బయటకు వెళ్తారు, ఎందుకు పోలీసులు అరెస్ట్ చేయలేదు, అసలు ఇంత బెయిల్ విషయం తర్వాత ఆలోచిద్దాం, కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి విషయాలు రాబట్టండి అని చెప్పి సుప్రీంకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. అది మర్చిపోకముందే మరో భారీ కుంభకోణం దారికి సంబంధించినటువంటి విషయంలో ఒక్కో రవాణా ఛార్జీకి ఒక్కో కేసు రవాణా ఛార్జీకి 13 రూపాయలు అయితే దాన్ని 32 రూపాయలకు పెంచారు, అంటే డబల్. జగన్ జమానాలో మరి మద్యం సరఫరా ఆర్డర్లు జారీ చేసినటువంటి ధర 1,000 కోట్ల రూపాయలు. ముడుపులు కొలగొట్టినటువంటి వైకాపా ముఠ. అప్పట్లో ఇక దీనికి సంబంధించి కూడా రైట్, అప్పట్లో ఏపీఎస్బీసీఎల్ డిపోల నుండి కూడా ప్రభుత్వ దుకాణాలకు మద్యం రవాణా వ్యవహారంలో కూడా మరో కుంభకోణానికి పాల్పడింది. అందులో 200 నుండి 400 కోట్లు దోచుకుంది. దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టుగా వైకాపా ముఖ్య నేతల్లో పలువురు 2-3 జిల్లాలను వంతులు వేసుకుని మరీ దోచేసుకున్నారు. కొందరు నేతలు వారి సంస్థల పేరుతోనే ఈ దందా చేయగా మరికొందరు మాత్రం బినామీలకు ముందు పెట్టి నడిపించారు. ఇక విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో భాగంగా ఈ కుంభకోణం గుట్టు వీడింది. ఈ వేదిక ఆధారంగా ఏపీసీఐడి నెల 10న కూడా కేసు నమోదు చేసింది. 2020-24 మధ్య ఈ ముఠా మద్యం రవాణా టెండర్ల రిగ్గింగ్, అలాగే అడ్డగోలుగా రవాణా ఛార్జీలు పెంచేయడం, నిబంధనలు ఉల్లంఘించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు 2 నుండి 400 కోట్ల మేర కూడా నష్టం కలిగింది.
అంటూ కూడా సిఐడి ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఈ కేసు దర్యాప్తు బాధ్యతను విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు నేతృత్వంలోని సిట్కి అప్పగిస్తూ కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. రైట్, ఎక్కడెక్కడ వైకాపా నేతకు రాయలసీమ ప్రాంతంలో చిత్తూరు నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ ఎర్రచంద్రం స్మగ్లర్ ఎంసీ విజయానందరెడ్డి సంస్థ అయినటువంటి నిఖిలానంద లాజిస్టిక్స్ ధర్మవరం నియోజకవర్గం వైకాపా ఇన్ఛార్జ్ కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి బినామీల పేరిట ఉన్నటువంటి సంస్థలకు, గుంటూరు ప్రాంతంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు బినామీ సంస్థ అయినటువంటి వాళ్లకు, ఉభయ గోదావరి జిల్లాలో పరిధిలోని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తన నాయుడు కారుమూరి సునీల్ పేరిట ఉన్నటువంటి సంస్థకు, ఉత్తరాంధ్రలోని అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు చిన్నసీను అంచరులు అలాగే బినామీ పేరిట ఉన్నటువంటి సంస్థలకు మద్యం రవాణా సబ్ కాంట్రాక్టులు ఇచ్చి దోచుకునేలా చేశారని ఫిర్యాదులున్నాయి. దీనిపై కూటమి ప్రభుత్వం విజిలెన్స్ అలాగే ఎన్ఫోర్స్మెంట్తో విచారణ చేయించింది. ఏం కుంభకోణాలు అసలు! నిజంగా ప్రజాపాలన అనేది మర్చిపోయి నిజంగా చెప్పాలి, ప్రజలకు పాలన అందిద్దాం, సుపరిపాలన అందిద్దాం, ప్రజలను బాగా చూసుకుందాం, ప్రజలకు ఒక సంక్షేమ పథకాలు పెడదాం అన్నది ఒక 1 to 2% ఉంటే కనుక కుంభకోణాలు చేద్దాము. మద్యం కుంభకోణం కానివ్వండి, రవాణా ఛార్జీల కుంభకోణం కానివ్వండి, శ్రీవారికి సంబంధించినటువంటి పట్టు వస్త్రాల కుంభకోణం కానివ్వండి, డాలర్ల విషయంలో ఉన్నటువంటి కుంభకోణం కానివ్వండి, శ్రీశైలం కానీ మన తిరుమల శ్రీవారి యొక్క లడ్డు సంబంధించినటువంటి విషయం కానివ్వండి, ఎన్నో 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 దారుణాలు అసలు నిజంగా చెప్పాలంటే గత ప్రభుత్వంలో అసలు ఎందుకు చేస్తున్నారో, దేనికి చేస్తున్నారో, అసలు ఏ ఉద్దేశంతో చేస్తున్నారో అర్థం కాదు. రైట్, సిడి యాక్సెస్ రోడ్ ఫేజ్ 3 అని చెప్పేసి కూడా మ్యాప్ వేయడం జరిగింది. ఫేజ్ 3లో భాగంగా 3 కిలోమీటర్ ఎలివేటెడ్ కారిడార్ ఇక్కడ నుండి ట్రంపెటెడ్ ఇంటర్చేంజ్ నుండి కూడా చూసుకుంటే కనుక ఇక బంకం హామ్ కెనాల్, అలాగే బోట్ యార్డు, పాత జీటీ రోడ్, కొండవీటి వాగు, గుంటూరు ఛానల్పై బ్రిడ్జ్, కరకట్ట రోడ్డు ఇట్లా ఈ టైప్లో కూడా వేయడం జరుగుతుంది. సో మొత్తం మీద సీతానగరం రోడ్డు, కొండవీటి వాగు, గుంటూరు ఛానళ్లపై బ్రిడ్జ్ నిర్మాణం ప్రారంభం, మణిపాల్ ఆసుపత్రి వద్ద జాతీయ రహదారితో అనుసంధానం, రాజధానికి రాజబాట, వేగం పుంజుకున్న సిడి యాక్సెస్ రోడ్డు పనులు, ఇక బంకింగ్ హోమ్ కెనాల్పై శరవేగంగా స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతోంది. ఇక రాజధాని రాజబాటలో మరో ముందడుగు వేయబోతోంది. అమరావతి సిడి యాక్సెస్ రోడ్లో అత్యంత కీలకమైనటువంటి ఫేజ్ 3 పనులు మొదలయ్యాయి. 3వ దశలో మొత్తం 3.51 కిలోమీటర్ల పొడవైనటువంటి రహదారి నిర్మిస్తుండగా దానిలో దాదాపు 3 కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్ కావడం విశేషం. సిడి యాక్సెస్ రోడ్డు ప్రమాదం రోడ్డు 3వ దశ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి పంపింగ్ స్టేషన్ వెనుక భాగంలో మొదలై గుంటూరు ఛానల్, కొండవీటి వాగు, కృష్ణా పశ్చిమ డెల్టా కాలువల్ని దాటుకొని పాత జీటీ రోడ్డు పైన ఉన్నటువంటి ఆర్చ్ బ్రిడ్జ్ మీదుగా సీతారాం కొండ వరకు వెళ్ళి అక్కడ మణిపాల్ ఆసుపత్రి వద్ద చెన్నై కోల్కతా జాతీయ రహదారిని కలుస్తుంది. మణిపాల్ ఆసుపత్రి వద్ద ట్రంపెట్ ఇంటర్ రూట్ చేంజ్ నిర్మిస్తారు. సిడి యాక్సెస్ రోడ్డు ఫేజ్ 1, 2 పనులు కూడా చేసినటువంటి గుత్తేదారు సంస్థ ఎన్సీసీని ఫేజ్ 3 పనుల్ని కూడా దక్కించుకుంటుంది. ప్రస్తుతం కొండవీటి వాగు, గుంటూరు ఛానళ్లపై బ్రిడ్జ్ నిర్మాణానికి ఫైల్స్ పనులు మొదలయ్యాయి. సో అమరావతి దీనికి సంబంధించి కూడా అభివృద్ధి పదంలో ముందుకెళ్ళడానికి కొత్త ప్రాజెక్టులు తీసుకురావడం జరుగుతుంది. మాటిచ్చాం, నిలబెట్టుకున్నాం, సవాళ్ళను అధిగమిస్తూ కూడా సంక్షేమ అభివృద్ధితో ముందుకు వెళ్తున్నామని చెప్పేసి కూడా అనడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. అలాగే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో చర్చలో ప్రసంగం. రైట్, ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. నెక్స్ట్ సాక్షి చూసుకుంటే కనుక బోలేతోనూ హెరిటేజ్ బంధం, బోలేబాబా డైరీ వెబ్సైట్లో బయటపడ్డ వ్యాపార బంధం, చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే బోలేబాబాకు టీటీడీ నెయ్యి కాంట్రాక్టు, స్పష్టం చేసిన టీటీడీ రికార్డులు, కూటమి ప్రభుత్వ హయాంలోనే కల్తీ నెయ్యి సరఫరా, నాసి రకం నెయ్యి అని తేలినా సరే మళ్ళీ పచ్చ జెండా. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు. ఏదైనా సరే దేవుడి యొక్క ప్రసాదంతో ఆడుకోవడం అనేది నాకు అర్థం కాదు. మండలిలో ఫీజుల మంటలు, విద్యార్థుల భవిష్యత్తులో ఆటలాడుతున్నారా? ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎప్పుడు ఇస్తారు? చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ఆర్సీపీ. కూటమి సర్కార్ మొత్తం ఫీజు బకాయిలు 6,300 కోట్లు, ఇప్పటివరకు చెల్లించింది 700 కోట్లు మాత్రమే. ఈ విద్యా సంవత్సరంలో కలిపి వసతి దీవెన బకాయిలు 300 కోట్లు ఉంటాయి. అలాగే వాటిని కూడా కలుపుకుంటే మొత్తం 8,900 కోట్లు పెండింగ్ ఉన్నాయి. అసెంబ్లీ ఉందని హడావుడిగా 1200 కోట్లు బీఆర్ఓ, అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయో దేవుడికే ఎరుక. పరీక్షలు రాయనివ్వక, రాసిన సర్టిఫికెట్లు రాక విద్యార్థులకు తీవ్ర ఇక్కట్లు. 4,000 కోట్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పెండింగ్లో పెట్టిందని మంత్రుల అబద్ధాలు. 2024 మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వల్ల ఒక క్వార్టర్ ఫీజులు మాత్రమే పెండింగ్. మంత్రులు చెబుతున్న అబద్ధాలపై అధికారులను పిలిచి తేరుద్దామని బొత్స డిమాండ్. ప్రభుత్వ తీరుకు నిరసనగా సభ నుండి వైఎస్ఆర్ సభ్యులు వాకౌట్. 20 నెలల్లో కొత్తగా ఒక్క పెన్షన్ ఇవ్వలేదు. క్షేత్రస్థాయిలో బాధితులు నిలదీస్తున్నారు. ప్రజా దర్బార్ వినతుల్లో కూడా ఇవే ఎక్కువ వస్తున్నాయి. స్పౌజ్ ఆప్షన్ కూడా ఎక్కడ అమలు కావడం లేదు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల అధికార టీడీపీ సభ్యుల స్పష్టీకరణ. తేలుస్తారా, ముంచేస్తారా? బడ్జెట్పై యువత గంపెడాసలు. అడవిబిడ్డ నిధి, నిరుద్యోగుల భృతి అమలు కోసం ఎదురుచూపులు. నిరుద్యోగ భృతి నెలకు 3,000 రూపాయల చొప్పున కూడా ఇచ్చేందుకు కేటాయింపులుంటాయా?
19 నుండి 59 ఏళ్ల మహిళలకు నెలకు 1500 చొప్పున ఇచ్చేలా బడ్జెట్ కేటాయిస్తారా? నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నటువంటి ఆర్థిక మంత్రి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో హస్తం హవా. 66 మున్సిపాలిటీలు 3 కార్పొరేషన్ల విజయం. 13 పురపాలకల్లో గెలుపొందినటువంటి బీఆర్ఎస్. రాష్ట్ర వ్యాప్తంగా 36 మున్సిపాలిటీతో పాటు 4 కార్పొరేషన్ల హంగ్. ప్రధానంగా వేసిన వార్తలు ఏమైనా ఉన్నాయంటే ఒకటి హెరిటేజ్, ఒకటి ఫీజు రియంబర్స్మెంట్, అలాగే ఒకటి పెన్షను, బడ్జెట్ సంబంధించి చిన్న ఆర్టికల్ వేశారు. అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి ఎన్నికల వరకు లడ్డూని సాగదీస్తారు. ప్రభుత్వ పనితీరు వ్యతిరేకత రాకుండా ప్రజల దృష్టి మళ్లించడం కోసమే. ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు. రైట్, ఇది సాక్షిలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో స్కూళ్ళ వద్ద ఫాస్ట్ ఫుడ్ స్టాల్స్ తొలగించాలి. చిన్నారులు యువత ఫాస్ట్ ఫుడ్కు దూరంగా ఉండాలి. యువతలో గుండెపోటు పెరగడానికి ఇదే కారణం. జీర్ణాశయ కాలేయ సమస్యలకు ఆహారపు అలవాట్లే కారణం. అలాగే కుప్పంలో జీర్ణకోశ వ్యాధుల బ్యాక్టీరియాపై పరిశోధనలు. ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి. నిజం, ఇది మాత్రం వాస్తవం. నిజంగా చెప్పాలంటే ప్రస్తుతం మారుతున్నటువంటి ఈ యొక్క మన హ్యూమెన్కి సంబంధించినటువంటి డైరీలో, అంటే మనం ఏర్పరచుకునే అలవాట్లలో ఈ ఫాస్ట్ ఫుడ్ సంబంధించిన చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్ వల్ల చాలా గ్యాస్ట్రో సమస్యలు వస్తాయి అనుకుంటాం, కానీ ఇన్స్టెంట్ ఫుడ్ కానీ అది చాలా దారుణంగా ఉంటుంది. ఏ ఆయిల్ వాడుతుందో తెలియదు, ఎలాంటి కెమికల్ ఫుడ్ వాడుతుందో తెలియదు. జస్ట్ 5 మినిట్స్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ వెజ్ ఫ్రైడ్ రైస్ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. సో స్కూల్స్ వద్ద అవి పిల్లలకు చాలా ఇబ్బందులు అవుతాయి. ఎందుకంటే వాళ్ళకు అప్పటికే జీర్ణ వ్యవస్థ అనేది అప్పుడప్పుడు కొంచెం నెమ్మదిస్తుంది. అంటే ఆ టైంలో కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి దానివల్ల చాలా గ్యాస్ట్రో లివర్ ప్రాబ్లమ్స్ చాలా వస్తుంటాయి. కానీ ఇది తీసుకొస్తే కనుక ఖచ్చితంగా కూడా కొంచెం మెరుగుపడే అవకాశమే. రైట్, వైసీపీ హయాంలో అసెంబ్లీకి నాకు జరిగిన అవమానానికి కన్నీళ్లు పెట్టుకున్నాను. ఆ 5 ఏళ్లలో నాలాగే చాలామంది కన్నీళ్లు పెట్టుకున్నారు. నోటీస్ ఇవ్వకుండానే నన్ను అరెస్ట్ చేశారు. విశాఖ వెళ్తే పవన్ కళ్యాణ్ అడ్డుకున్నారు. ఇప్పుడు నీతులు చెబుతున్నారు. ప్రజల ప్రతి విషయాన్ని కూడా గమనిస్తుంటారు. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారు. సంక్షేమ అభివృద్ధి సమతూకం. 20 నెలల్లో ఎంతో చేశా ముఖ్యమంత్రి. ఇక జగన్ విధ్వంసం నుండి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. పీపీపీ విధానంతో సంపద సృష్టి. ముఖ్యమంత్రి చట్ట వ్యతిరేకంగా చేస్తే ఎవరికి చెప్పుకోవాలి? తాడేపల్లి ప్యాలెస్ సమీపాన హెలిప్యాడ్ కోసం భూమి అడిగారు, ఇవ్వలేదని 2022Aలో పెట్టేశారు. ఆ హెలిప్యాడ్ అప్రోచ్ రోడ్డుకు 33 లక్షల ప్రజాధనం ఖర్చు. ల్యాండ్ రికార్డులన్నీ కూడా అస్తవ్యస్తం. వాటిని ఈ ఏడాది ఇక ప్రక్షాళన చేస్తాం. జగన్ పాలనలో జనంపై 32,166 కోట్ల విద్యుత్ భారం. 3 ఏళ్లలో కరెంటు ఛార్జీలు పెంచాం. ఉత్తరాంధ్ర ప్రాజెక్టు 3 ఏళ్లలో పూర్తి. కల్తీ నెయ్యి సరఫరా చేసేదే కాక హెరిటేజ్ను వివాదం లాగుతారు. పత్రిక ఉందిగానే అడ్డగోలుగా కథనాలు చెప్తే బాగోదు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ధ్వజం. గవర్నర్ ప్రసంగానికి సభలో ధన్యవాదాలు. 16న రాష్ట్రానికి బిల్గేట్స్. 3.32 లక్షల కోట్లతో నేడు బడ్జెట్. 11 గంటల 20 నిమిషాలకు ప్రవేశపెట్టనున్న పయ్యబుల. రైట్, దీనికి సంబంధించి కూడా చూస్తున్నాం. మరో స్కీమ్, లిక్కర్ స్కామ్లో మరో స్కీమ్. మద్యం రవాణాలో 400 కోట్ల దోపిడీ. సూత్రధారుల కథ తేల్చాలని సిట్కు ఆదేశం. బాక్స్ రవాణా ఛార్జ్ 13 నుండి 34 పెంపు. టెండర్ దక్కించుకున్నటువంటి కసిరెడ్డి బినామీ కంపెనీ. తర్వాత పలువురు వైసీపీ నేతలకు సబ్ కాంట్రాక్టులు. సిఐడి కేసు నమోదు. దర్యాప్తు బాధ్యత సిట్కు. ఒక పెద్ద కుంభకోణం, దానికి అనుగుణంగా మరిన్ని కుంభకోణాలు. జగన్ హయాంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్లో తవ్వే కొద్ది అక్రమాలు బయటపడుతున్నాయి. డిపోల నుండి మద్యం దుకాణాలకు లిక్కర్ బాక్సుల సరఫరా పేరుతో 400 కోట్లు దోచేసినట్టుగా తెలుస్తోంది. దొంగ సొమ్ము దోపిడికే. లిక్కర్ స్కామ్ నిందితుల ఇంట్లో డబ్బు కొట్టేసి పొరుగు రాష్ట్రాల్లో ఆస్తుల కొనుగోలు. తాజాగా వాటిని అటాచ్ చేసిన సిట్. సిమెంట్ స్కామ్తో భారతి. పేదల ఇళ్ల పేరుతో సొంత వ్యాపారం. నాడు సిమెంట్ కొనుగోలులో భారతికి పెద్దపీట. అర్హతకు మించి 3 రెట్లు కొనుగోలు. భారతి సిమెంట్స్కు 165 కోట్ల చెల్లింపులు. అదనంగా 110 కోట్ల బిజినెస్. జగన్ కుటుంబానికి అయాచిత లబ్ధి. పైగా టన్ను ధరపై అధికంగా 60 రూపాయలు చెల్లింపు. భారతి కంటే ఎక్కువ ప్లాంట్ సామర్థ్యం ఉన్నటువంటి కంపెనీలకు తక్కువ ఆర్డర్లు. ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నటువంటి విజిలెన్స్ నివేదిక. బంధు ప్రీతి రాజకీయ కుట్ర ఉన్నట్టుగా వెల్లడి. అధికారం వాళ్ళది, మీడియా వాళ్ళది, ఇంకేముంది? ప్రభుత్వ ప్రకటనల రూపంలో 100 కోట్లు సంపాదించారు. అధికారం వాళ్ళదే, సిమెంట్ కంపెనీ కూడా వాళ్ళదే. ఎదురేముంది? లెక్కకు మించినటువంటి ఆర్డర్లు ఇచ్చి బిజినెస్ పెంచుకున్నారు. సొంత లాభం కొంత మనకో అనేది గురజాడ వారి మాట. సొంత లాభమే బాగా చూసుకో అనేది 5 ఏళ్ల పాలనలో జగన్ నడిచినటువంటి బాట. సీఎం తల్లిని అవమానిస్తే 2 చిన్న మాటల. అంబటి రాంబాబు వ్యాఖ్యలను సమర్థిస్తారా? వైసీపీ సభ్యులపై మంత్రి లోకేష్ మండిపాటు. సొంత తల్లి చెల్లిని గౌరవించుంటే అలవాటు మీకు లేకపోవచ్చు, కానీ మాకుంది. జగన్ తల్లికైనా ఏ మహిళకైనా ఒకే న్యాయం. మహిళల జోలికొస్తే వదిలిపెట్టేదే లేదు. మండలిలో మండిపడిన మంత్రి. టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం. ఏవో 2 చిన్న మాటలు అన్నారని అంటూ అంబటి రాంబాబును వైఎస్ జగన్ వెనకేసుకు రావడంపై మంత్రి లోకేష్ మండిపడ్డారు. అవి చిన్న మాటలని నిలదీశారు. ముఖ్యమంత్రి తల్లిని అంబటి అవమానించారని, ఆ విషయంలో ఆయనను వదిలిపెట్టేదే లేదన్నారు. శుక్రవారం శాసనమండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రిపై ఆయన
ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్లో బీఎన్పీ భారీ విజయం, 299 స్థానాలకు 219 సీట్లు కైవసం. 70 స్థానాలకు పరిమితమైనటువంటి జమాతే పార్టీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న బీఎన్పీ అధినేత తారిక్ రహమాన్ 17 ఏళ్ల తర్వాత స్వదేశానికి వచ్చి అధికారం హస్తగతం చేసుకున్న తారిక్ అభినందన తెలిపిన ప్రధాని మోదీ హసీనాను అప్పగించాలని బీఎన్పీ విజ్ఞప్తి. వెనిజువేలా చమురు కోసం రిలయన్స్కు అమెరికా లైసెన్సులు, ఆంక్షలు లేకుండా చమురు కొనుగోలు, శుద్ధి చేసినటువంటి ఉత్పత్తుల విక్రయాలకు ఛాన్స్, రష్యా నుండి చమురు కొనుగోలు నిలిపేసిన నేపథ్యంలో వెసులుబాటు, ప్రభుత్వ రంగ చమురు సంస్థలు రిలయన్స్ బాటలు నడిచే అవకాశం, రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స, 1.5 లక్షల వరకు పీఎం రాహత్కు మోదీ శ్రీకారం, సేవా తీర్థులకు పీఎంఓ, కొత్త భవనాలు ప్రారంభించిన మోదీ, ఒకే గొడుగు కిందకి పీఎంఓ, భద్రతా మండలి, కేబినెట్ సచివాలయాలు. టీ పట్టం హస్తినానిదే. ఢిల్లీలో ప్రియాంక గాంధీతో టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి. తెలంగాణలో 74 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లు కాంగ్రెస్ విజయ బావుట, 14 మున్సిపాలిటీలో నెలకొన్న హంగ్, వీటిలోనూ అత్యధికం ఎంఐఎం, అలాగే స్వతంత్ర అభ్యర్థుల మద్దతు. ఎక్స్ అఫిషియో ఓట్లతో కాంగ్రెస్కి దక్కే ఛాన్స్, 17 చోట్ల బీఆర్ఎస్, 1 చోట బీజేపీకి మెజార్టీ, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో 4 కాంగ్రెస్ కైవసం, నిజామాబాద్, కరీంనగర్, కొత్తగూడెంలో హంగ్. ఎంఐఎంతో కలిసి నిజామాబాద్, అలాగే సిపిఐతో కలిసి కొత్తగూడెం కార్పొరేషన్లు అధికార పార్టీకే. సరిపోయింది. కోస్టల్ కారిడార్కు మళ్లీ కదలిక, విశాఖ నుండి భోగాపురం వాయా భీమిలి, 6 వరుసలు 60 మీటర్ల వెడల్పుతో రోడ్డు, మాస్టర్ ప్లాన్లో పెట్టినటువంటి విఎంఆర్డీఏ. కొన్ని ప్రాంతాల్లో ఎలివేటెడ్ కారిడార్లు, 6,289 కోట్లు అవసరమని చెప్పేసి అంచనా. మాస్టర్ ప్లాన్ సంబంధించి కోస్టల్ కారిడార్ బ్లూ రంగు చుక్కలు ఇలా వస్తుంది. రైట్, ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. ప్రధాన అంశాలు చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో అది ఉంది. రైట్, వెలుగు మున్సిపాలిటీలు 116, కార్పొరేషన్లు 7, 85 సీట్లు కాంగ్రెస్కి రావడం జరిగింది. 15 మున్సిపాలిటీలో భాగంగా బీఆర్ఎస్కి 2, బీజేపీకి ఇతరులు 14. ఇక్కడ క్లారిటీకి ఇచ్చారు. కార్పొరేషన్లు 7, కాంగ్రెస్ 4, రామగుండం, మహబూబ్ నగర్, మంచిర్యాల, నల్గొండ. సిపిఐ ప్లస్ కాంగ్రెస్ 1, అది కొత్తగూడెం. బీజేపీకి 1, కరీంనగర్. బీఆర్ఎస్ 0, హంగ్ 1, నిజామాబాద్లో ఒకవేళ ఎక్స్ అఫిషియో ఓట్లు కానీ ఎంఐఎం సపోర్ట్ ఉంటే కనుక నిజామాబాద్ కాంగ్రెస్కి దక్కే అవకాశం ఉంది. కాంగ్రెస్కు జై కొట్టిన పట్నం. మున్సిపల్ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ, 85 మున్సిపాలిటీలు హస్తగతం, మరో 10కి పైగా స్థానాలు జిక్కించుకునే ఛాన్స్. 4 కార్పొరేషన్ల పైన కాంగ్రెస్ జెండా రెపరెపలు. కొత్తగూడెంలో కమ్యూనిస్టులతో కలిసి పాగా. కరీంనగర్ కార్పొరేషన్లో కమల వికాసం. నిజామాబాద్ మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ. 15 మున్సిపాలిటీలకే బీఆర్ఎస్ పరిమితం, 2 మున్సిపాలిటీలోనే బీజేపీ అధిక్యత. ఇక ఇండిపెండెంట్లు కలిసి వస్తే మరో చోట్ల ఛాన్స్. కవిత ఖాతాలో బడ్డేపల్లి మున్సిపాలిటీ. కవిత కూడా గెలవడం జరిగింది. జనసేన పోటీ చేస్తే కనుక ఒక బోని అయితే కొట్టింది. బంగ్లాదేశ్ ఎన్నికల్లో బీఎన్పీ విజయం. మార్కెట్లు బ్లాక్ ఫ్రైడే. స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీగా పడ్డాయి. ఇన్వెస్టర్ల నుండి 7.2 లక్షల కోట్లు నష్టపోయారు. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు. మెటల్, ఐటీ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కారణంగా సెన్సెక్స్ 1048, నిఫ్టీ 336 పాయింట్లు నష్టపోయాయి. రైట్, ఐటీ ఇండెక్స్ 10 నెలల కనిష్టానికి పడిపోయింది. ఒకడే బండి లాగిండు. కమలం ఖాతాలో కరీంనగర్. అభ్యర్థుల ఎంపిక, ప్రచారం నుండి పోల్ మేనేజ్మెంట్ దాకా అన్ని తానే నడిపించిన బండి సంజయ్. 66 స్థానాలకు గాను 30 చోట్ల గెలిచిన కమలం పార్టీ. మ్యాజిక్ ఫిగర్ కేవలం 5 అడుగుల దూరంలో ఆగినటువంటి బీజేపీ. మద్దతు ఇచ్చేందుకు క్యూ కట్టిన ఇండిపెండెంట్లు. సూపర్. ఒకవేళ కరీంనగర్లో బీజేపీ వేస్తే కనుక అక్కడ రాజకీయ పరిస్థితులు మారే అవకాశం చాలా ఉంది. హంగ్లో ఎవరి కింగ్? అలియాబాద్లో బీఎస్పీ అభ్యర్థిని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలను చెదరగొడుతున్న పోలీసులు. 36 మున్సిపాలిటీలు ఏ పార్టీకి దక్కని మ్యాజిక్ ఫిగర్. ఆయా చోట్ల ఇండిపెండెంట్లు, ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్ల కీలకం. జనగామ, మహబూబాబాద్ లాంటి చోట్ల ఇండిపెండెంట్ల కోసం హైడ్రామా మొదలైన బేరసారాలు. సరిపోయింది. కవిత ఖాతాలో మున్సిపాలిటీ. గద్వాల జిల్లా వడ్డపల్లిలో పార్టీ మద్దతుదారు గెలుపు. 10కి పైగా 8 స్థానాలు విజయం సాధించిన ఫార్వర్డ్ బ్లాక్. కాంగ్రెస్ బీఆర్ఎస్కు చేరో స్థానం. చైర్మన్ పదవి కోసం అన్నదమ్ముల మధ్య వార్. బీఆర్ఎస్ జిల్లా 116 మున్సిపాలిటీలలో గెలిచింది 15 మాత్రమే. 7 కార్పొరేషన్లు కనీసం పోటీ ఇవ్వని కేటీఆర్ టీం. 4 మున్సిపాలిటీలో ఖాతా కూడా తెరవని పార్టీ. భైన్సా, ధర్మపురి, కొస్గి, అలాగే మక్తల్లో 0. 13 మున్సిపాలిటీలో గెలిచింది ఒక్కో వార్డే. మరో 67 మున్సిపాలిటీలో నామమాత్ర పోటీ. కేసీఆర్ సొంత సిగ్మెంట్ గజ్వెల్లోనూ అతి కష్టంగా గెలుపు. కానీ కొంచెము ఏంటంటే
కేటీఆర్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే ఆ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి సరైన డైరెక్షన్ లేక ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయేమని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే లోపల పాలిటిక్స్ కానివ్వండి, లోకల్ పాలిటిక్స్ కానివ్వండి, లేకుంటే అంతర్గతంగా రాజకీయ విభేదాలు కానివ్వండి, గ్రూప్ పాలిటిక్స్ వల్ల కూడా ఇక్కడ ఇట్లాంటి డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. మంచి ఫలితాలే సాధించిన మున్సిపల్ ఎన్నికల రిజల్ట్పై కేటీఆర్ అధికార పార్టీకి 80 నుండి 90% గెలిస్తేనే గెలుపు. 2 ఏళ్లలో కాంగ్రెస్కు ప్రజలు బుద్ధి చెప్తున్నారు. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ లాంటి వాళ్ళే ఓడిపోయారు. కేసీఆర్ కూడా కామారెడ్డిలో దురదృష్టవతో ఓడారని కామెంట్. కాంగ్రెస్ ఓట్లు సీట్లు పైకి అసెంబ్లీ మొదలు పంచాయతీలు మున్సిపాలిటీ దాకా విజయయాత్ర. 52% వార్డులు అధికార పార్టీ ఖాతాలోకి. 2018లో 28.43%గా ఉన్న ఓట్ షేర్ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 40 నుండి 10%. ఇక విజయాల ప్రభుత్వానికి రెఫరెండం అంటున్నటువంటి కాంగ్రెస్ నేతలు. రైట్, మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి హస్తగతమైంది 85 మున్సిపాలిటీలో. మరో 10కి అంటే ఒకవేళ ఒక 10 వస్తే కనుక 95 సీట్లు గెలిచే అవకాశం ఉంది. అధికార పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళే ఈ యొక్క మున్సిపాలిటీలు కానివ్వండి, కార్పొరేషన్లు కానివ్వండి అభివృద్ధి చేసే విధంగా కొంచెం బాగా ఉంటుందని చెప్పేసి ఒక భావనతో ప్రజలు ఈసారి కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకే మద్దతు తెలపడం జరిగింది. దాదాపు వార్డుల విషయానికి వస్తే కనుక వాళ్ళ వార్డుల్లో ఆ ఉన్నటువంటి పేరు కానివ్వండి, లేకపోతే ఆ లోకల్ లీడర్కి ఉన్నటువంటి ఆ సఖ్యత కానివ్వండి, ఆ విధంగా గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఇటు నిజామాబాద్లో కానివ్వండి, తదితర ప్రాంతాల్లో చూసుకుంటే కనుక మేయర్ పది ఎవరికి వస్తుందని చెప్పేసి అసలు నిజంగా ఒక ఉత్కంఠ అయితే ఉంది. దాదాపుగా ఎన్ని చోట్లలో హంగ్ ఒక చోటు అది నిజామాబాద్లో హంగ్ ఏర్పడింది. ఒకవేళ ఎక్స్ ఆఫీషియో లేదంటే ఎంఐఎం పార్టీ కానివ్వండి, లేకుంటే ఇండిపెండెంట్ కానివ్వండి, బీఆర్ఎస్ ఒక పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు ఉన్నాడు, అతను గెలిచాడు. ఒకవేళ వాళ్ళు కలిసి వస్తే కనుక ఇటు ఆర్ఎల్స్ బీజేపీ ఆర్ఎల్స్ కాంగ్రెస్ ఎవరికి వస్తుందో తెలియదు. సో 33 ఉంది. సో రావాలంటే ఒకవేళ మేయర్ పదవి అధించినట్లంటే 34 ఉండాలి. 33 ఉన్నాయి. ఇటు కాంగ్రెస్కి 33 వచ్చింది. ఎక్స్ ఆఫీషియో ఓట్లు సంబంధించినటువంటి అవి ఒకవేళ లింక్ చేసుకుంటే ఇటు కాంగ్రెస్కి అలాగే వచ్చింది, ఇటు బీజేపీ కూడా అలాగే వచ్చింది. బీఆర్ఎస్ పార్టీతోనూ అయితే అతను గెలిచాడు. ఒకవేళ అతను ఖాతా బీజేపీలో పడితే కనుక ఆయన గెలిచే అవకాశం ఉంది. సో ఎంఐఎంతో జతకట్టే అవకాశం బీజేపీకి లేదు కాబట్టి ఆర్ఎల్స్ కాంగ్రెస్ పార్టీ జతకడితే కనుక మేయర్ పీఠం కాంగ్రెస్కే అవుతుంది. రైట్, ఇది ఇవాల్టి వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్తా సమాహారం. చాలా మటుకు కూడా ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాష్ట్ర బడ్జెట్ కానివ్వండి, జగన్కి వచ్చినటువంటి ఆయన హయాంలో జరిగినటువంటి కుంభకోణాల విషయం కూడా ప్రధానంగా వచ్చినటువంటి అంశం. అలాగే వెలుగు పేపర్లో మన తెలంగాణకు సంబంధించినటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా ఇచ్చినటువంటి వార్తలు. ఇది వాళ్ళ పేపర్ అనాలిసిస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి ప్రైమ్ న్యూస్. దిస్ ఇస్ సాయి సైనింగ్ ఆఫ్ టుడే. బై.